బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకంతో అసంతృప్తితో పార్టీకి దూరమైన రాజాసింగ్ తిరిగి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్ తిరిగి రాజాసింగ్ బీజేపీతో రాజీ పడాలని చూస్తూ ఉన్నారా? భారతీయ జనతా పార్టీ ప్రతిస్పందన ఏ రకంగా ఉండవచ్చు? మీ ప్రశ్నలోకి చిన్న కరెక్షన్ అంటే రామచంద్రరావు కావడం వల్ల అసంతృప్తితో రాజాసింగ్ వెళ్ళాడు అనుకుంటే పొరపాటు. రామచంద్రరావు కాక ఇంకో రాజేందర్ అయితే పోయేవాడు కదా, మీరు ఇంకోరైతే పోయేవారు కదా. అందువల్ల ఎక్కడన్నా రాజాసింగ్ అన్నాడా రామచంద్రరావును ప్రెసిడెంట్ చేయడం నేను వ్యతిరేకిస్తున్నా అన్నాడా? ఎక్కడన్నా నేను చూసిన మేరకే అన్నట్టు గుర్తులేదు. రామచంద్రరావును పర్సనల్గా వ్యతిరేకించడం కాదు. మీరు ఈటల రాజేందర్ని చేసినా వెళ్ళేవాడు, డీకే అరుణ చేసినా వెళ్ళేవారు, రఘునందన్ రావు చేసినా వెళ్ళేవారు, మనోహర్ రెడ్డి చేసినా వెళ్ళేవారు, ఎవరిని చేసినా బండి సంజయ్ చేసినా వెళ్ళిపోయేవారు. ఎందుకు? రాజాసింగ్ వాంటెడ్ టు బికమ్ ప్రెసిడెంట్. సో ఇందులో ఇంకెవరన్నా ఒకరిని చేస్తే వాళ్ళతో మన మంచి సంబంధాలు చెప్పలేం, కానీ అరవింద్ని చేస్తూ ఉండేవాడా? నా చెప్పండి. ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ బికాజ్ ఆఫ్ రామచంద్రరావు. ఎందుకంటే మనం రామచంద్రరావుని బ్లేమ్ చేయడం అనేది మీడియాలో ఒక అలవాటుగా మారింది. ఆయన ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఆయనను ట్రోలింగ్ చేయడం సోషల్ మీడియాలో చూస్తున్నాను. ఆయన ఏదో అసమర్థుడని, బీజేపీ ఆయనను ఇట్లాంటివన్నీ ఎందుకు పెట్టారని ఇలాంటి కహానీలు మీడియాలో సోషల్ మీడియాలో బాగా వస్తున్నాయి కనుక నేను క్లారిఫై ఇవ్వదలుచుకున్నాను. రామచంద్రరావు మీద పర్సనల్ అబ్జెక్షన్ కాదు. రాజాసింగ్ తాను పోటీ చేయదలుచుకున్నాడు. తాను పోటీ చేయాలనుకున్నడం కూడా దాని కొరకు కూడా రాజీనామా చేయలేనా. వాస్తవంగా ఇప్పుడు అధ్యక్ష పదవికి జరిగిన పోటీ వల్ల రాజాసింగ్ మనసు నొచ్చుకున్నాడా? అంతకుముందు మీకు ఉదాహరణ కూడా చెప్తాను. ఎమ్మెల్సీగా గౌతమ్ రావును అభ్యర్థిగా పెట్టినప్పుడు కూడా ఆయన అబ్జెక్షన్ చెప్పాడు బహిరంగంగా. మరి రామచంద్రరావు లేడే ఫీల్డ్లో అప్పుడు గౌతమ్ రావు ఉన్నాడు కదా. మరి గౌతమ్ రావు ఎమ్మెల్సీ అభ్యర్థితో ఎందుకు వ్యతిరేకించాడు? అది పక్క పడదు. ఇంకా ముందుకు వెళ్దాం. గోల్కొండ జిల్లా, చార్మినార్ జిల్లా అనుకుంటా, లేదా గోల్కొండ జిల్లా, సమ్ డిస్ట్రిక్ట్ పార్టీ జిల్లాలు అంటే మనకు రాష్ట్రంలో జిల్లాలు, పార్టీ నిర్మాణంలో జిల్లాలు డిఫరెంట్గా ఉంటాయి. సో గోషామహల్ భాగంగా ఉన్న జిల్లా అధ్యక్ష పదవికి ఒక అభ్యర్థిని పెడితే దాన్ని కూడా వ్యతిరేకించారు రాజాసింగ్. అప్పుడు ఎక్కడున్న రామచంద్రరావు అంశమే లేదు కదా. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికప్పుడు రాజాసింగ్ వ్యతిరేకించాడు బహిరంగంగానే పార్టీని. అప్పుడు రామచంద్రరావు ప్రస్తావన లేదు. మీకు అంతకుముందు జిల్లా అధ్యక్షుని ఎంపికలో కూడా ఆయన అభ్యంతరం చెప్పాడు, అప్పుడు రామచంద్రరావు ప్రస్తావన లేదు. ఇది కొత్తగా కాదు, వరుస పెట్టి మీకు అదంతా. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. హైదరాబాద్ లోక్సభ ఎన్నికల సమయంలో మాధవీలతకు సహకరించలేదని ఆమె ఈ మధ్య మాట్లాడారు. అసలు మాధవీలత చెప్పిన దాని ప్రకారం గోషామాల్లో నా ప్రచారానికి ఆయన రాను కూడా రాలేదు అని. మరి రామచంద్రరావు ఎక్కడ ఉన్నప్పుడు? మీకు ఇన్ని ఉదాహరణలు చెప్పాను నేను. రామచంద్రరావు పైన అసంతృప్తితో రాజాసింగ్ పార్టీలోకి వెళ్ళలేదు అనటానికి ఉదాహరణ. మాధవీలతతో మరి ఎందుకు ప్రచారం చేయలేదు? ఇది ఇప్పుడు కాదు కదా, 2024లో కదా, మోర్ దెన్ 1 year క్రితం కదా. మరి అప్పుడు రామచంద్రరావు అసలు ఫీల్డ్లో లేడు. ఆయన ప్రెసిడెంట్ అవుతారని ఎవరము కూడా అనుకోలేదు కదా. అసలు ఆయన చర్చలోనే లేడు అప్పుడు. సో అందువల్ల ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి? మీకు ఇప్పుడు మూడు ఉదాహరణలు చెప్పాను. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొనలేదు. ఇది మాధవీలత అప్పటి అభ్యర్థి చెప్పిన మాట. జిల్లా అధ్యక్ష పదవిని ఆయన నియామకంలో వ్యతిరేకించాడు. అలాగే మీకు ఎమ్మెల్సీ అభ్యర్థి వ్యతిరేకించాడు. ఇది కూడా కాదు, మీకు ఇంకోటి ఎగ్జాంపుల్, 4వ ఎగ్జాంపుల్ చెప్తాను. 2024 ఎన్నికలకు 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజాసింగ్ తనను శాసనసభాపక్ష నేత చేయలేదని కూడా అబ్జెక్షన్ ఉండే ఆయనకు. అప్పుడు ఎక్కడ రామచంద్రరావు ఉన్నాడు? అసలు అప్పుడు సంబంధం లేదు కదా 2023లో. ఎందుకంటే అప్పుడు రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్. మొదలు రాజాసింగ్ ఒక్కరే ఉండే, తర్వాత రఘునందన్ రావు యాడ్ అయ్యాడు, తర్వాత రాజేందర్ యాడ్ అయ్యాడు. అప్పుడు తనను శాసనసభాపక్ష నేత కూడా చేయలేదు కదా. అప్పుడు కూడా రామచంద్రరావు ఇష్యూ లేదు. ఇది కూడా కాదు, ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే పార్టీ సస్పెండ్ చేసింది. అప్పుడు రాజాసింగ్ సస్పెండ్ చేసిన రామచంద్రరావు పార్టీ అధ్యక్షుడు కాదే. మరి అప్పుడు పార్టీ అధ్యక్షుడు ఎవరు? సో అందువల్ల రాజాసింగ్కు ఇంత హిస్టరీ ఉంది పార్టీతో ఉన్న డిఫరెన్సెస్. అందువల్ల అది రామచంద్రరావును అధ్యక్షుడు చేయడం వల్ల ఇష్యూ కాదు. ఆ మాటకొస్తే పార్టీ అధ్యక్ష పదవికి తనను పోటీ చేయనివ్వలేదు అన్నది కూడా ఇష్యూ కాదు. రెండు ఇష్యూ కాదు. ఎందుకంటే పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే కౌన్సిల్లో మినిమం సభ్యులు ఆయనకు మద్దతు ఇవ్వాలి.
ఇవ్వలేదు. ఆయన నామినేషన్ ఫామ్లో కూడా ఆ సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ కౌన్సిల్ మెంబర్లు ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సంతకాలు కూడా చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే అధిష్టానం ఆ స్వేచ్ఛను ఇవ్వకపోవడం వల్ల చేయలేదని నా ఆరోపణ. బట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళే చేయలేదన్నది వాస్తవము. అందువల్ల రాజా సింగ్ యాజ్ ఎ గ్రీవెన్స్ ఇన్ ద పార్టీ విచ్ గోస్ బ్యాక్ టు లాంగ్ టైం. అంటే ఈ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నిక అనే అంశము కాస్త టిప్పింగ్ పాయింట్, అది ట్రిగర్, చివరి దశకు అక్కడ వాటరు వేడి అయి స్టీమ్గా మారిన దశ వచ్చినట్లు క్వాలిటేటివ్ టర్న్ అప్పుడు తీసుకుంది తప్ప ఇది అధ్యక్ష ఎన్నికతో సంబంధం ఉన్న అంశమే కాదు అన్న తానికి నేను దాదాపు ఒక 2023 డిసెంబర్ కన్నా ముందు అంటే 2-3 ఏళ్ళ ఉదాహరణలు మీకు చెప్పాను. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్? రాజా సింగ్ తనకు తానుగా చాలా పెద్ద నాయకుడిని, బీజేపీతో సంబంధం లేకుండా తాను గెలవగలుగుతాను, తనకంటూ ఒక ఐడెంటిటీ ఉందని నమ్ముతాడు. కొంత నిజం అది. ఎందుకంటే కిషన్ రెడ్డి, లక్ష్మణ్లు ఓడిపోయిన సమయంలో కూడా రాజా సింగ్ గెలిచాడు. గోషామల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. హిందుత్వ, అగ్రెసివ్ హిందుత్వ బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్లో ఆయనకొక ప్రత్యేక ఐడెంటిటీ ఉంది. ఇది ఉన్నంత మాత్రాన పార్టీతో సంబంధం లేకుండా ఆయన గెలవగలుగుతాడా? చాలామంది చాలా పార్టీలలో అనుకునేది ఏంటంటే వీఆర్ బిగ్గర్ దెన్ ద పార్టీ అనుకుంటారు. సో బీజేపీలో కూడా ఇటీవల కాలంలో వస్తున్న వివాదాలకు కూడా మూలం అదే. అది హుజురాబాద్ నుంచి గోషామహల్ వరకు సమస్య ఎక్కడొస్తుందంటే హూ ఈజ్ బిగ్గర్, పార్టీ బిగ్గరా, లీడర్ బిగ్గరా? సో పార్టీ బిగ్గరా, లీడర్ బిగ్గరా? ఇప్పుడు ఇటీవల రాజేందర్ ఎపిసోడ్లో కూడా మీరు గమనించండి, బీజేపీ ఎక్కడుంది? హుజురాబాద్లో. అసలు రాజేందర్ వల్ల బీజేపీకి ఎక్కువ లాభం జరిగింది, కానీ బీజేపీ వల్ల రాజేందర్ లాభపడింది తక్కువ. ఈ కంపారిజన్లు వస్తూ సోషల్ మీడియాలో రాజేందర్ అభిమానులు పోస్టులు కూడా పెడుతున్నారు. రాజేందర్ ఇంటి వద్ద షామీర్పేట వద్ద జరిగిన ధర్నాలో లైవ్ ఇచ్చారు కదా, అది రాజేందర్ ఫేస్బుక్ పేజ్ ఆయనదో కాదో తెలియదు, కానీ ఫేస్బుక్ పేరు ఈటల రాజేందర్ పేరున్న ఫేస్బుక్ పేజ్లో లైవ్ ఇచ్చారు. ఆయన అనుకూల యూట్యూబ్ ఛానల్ లైవ్ ఇచ్చారు. అందులో వాళ్ళు ఓపెన్గా మాట్లాడారు కదా, అసలు బీజేపీ ఎక్కడ, బీజేపీ కన్నా రాజేందర్ మోర్ పవర్ఫుల్ అని. సో హుజూరాబాద్ నుంచి గోషామహల్ వరకు పంచాయతీ ఏంటంటే మేము పార్టీ కన్నా పవర్ఫుల్ అని. ఈ ధోరణి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు పార్టీకి నాయకులకు గ్యాప్ వస్తుంది. ఉత్తరప్రదేశ్లో కళ్యాణ్ సింగ్ ఇలానే అనుకొని బయటికి వెళ్ళి ఏం చేశాడు? కుడ్ ప్రూవ్ టు బి నథింగ్. మీకు ఉమాభారతి ఇలాగే నేను పార్టీ కన్నా గొప్ప అనుకున్నాడు, బయటికి వెళ్ళాడు, ప్రూవ్ టు బి నథింగ్. మీకు ఇలా చాలామంది ఉన్నారు చరిత్రలో. నేను ఇప్పుడు మీకు 2 ఉదాహరణలు చెప్పాను, కళ్యాణ్ సింగ్ అండ్ ఉమాభారతి. అందువల్ల ఐడియాలజీ అండ్ క్యాడర్ బేస్ పార్టీలో చాలా గొప్ప నాయకులుగా అనుకున్న వారు కూడా బయటికి వచ్చిన తర్వాత దే బికమ్ నథింగ్. ఇది పార్టీ స్ట్రక్చర్, ఐడియాలజీ. రాజా సింగ్ ఇండివిజువల్ పవర్ ఉన్న మాట నిజం, రాజేందర్కి ఇండివిజువల్ ఇమేజ్ ఉన్న మాట నిజం, దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు, ఎవరు కాదనలేరు. కానీ అదే సమయంలో పార్టీ నేను అనే కంపారిజన్ చేసుకుంటే ఆ పార్టీలో వివాదాలకు కేంద్ర బిందువు అవుతారు. నేను పార్టీ ఒకటే, మా 2 కలిస్తేనే సపోర్ట్లు వస్తాయి అనుకున్నంత కాలం ఏ ప్రాబ్లం లేదు. నా వల్లనే సపోర్ట్లు వచ్చి నేను కుడి చేయితో గట్టి కొడితేనే సౌండ్ వచ్చిందని కుడి చేయి అనుకున్నా, కుడి చేయి ఎంత పవర్ఫుల్ ఉన్నా ఏం చేస్తుంది, ఇట్లా ఎడమ దాంతో కొడితేనే వస్తుందని ఎడమ చేయి అనుకున్నా కుడి ఎడమలు తప్పదు. సో ఇక్కడ జరుగుతున్నది హుజూరాబాద్ నుంచి గోషామహల్ వరకు జరుగుతున్నది కుడి ఎడమల కలయిక కాదు, కుడి ఎడమలైపోతున్నాయి. పార్టీ అండ్ లీడర్ ఈజ్ నథింగ్ బట్ ఏ కుడి చెయ్యి ఎడమ చెయ్యి కలవడం. ఇది మర్చిపోయి కాదు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇలా అన్నవుతుంది, ఇలా అన్నవుతుంది. ఇప్పుడు జరుగుతున్నది బీజేపీలో అది. సో అందువల్ల ఇక మీరు అడిగిన మరో ముఖ్యమైన క్వశ్చన్, రాజా సింగ్ తిరిగి బీజేపీలోకి వస్తాడా? సూచనలు ఇప్పుడు ఆయన ఇటీవల టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆయన ఇంటర్వ్యూ బేస్గా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఈ మధ్య స్టోరీ వచ్చింది. సో ఆ స్టోరీ చదివిన బీజేపీ నుంచి వస్తున్న క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా కూడా రాజా సింగ్కు ఆయన సన్నిహితులు, బీజేపీలో ఉన్న ఆయనను అభిమానించేవారు, ఆయన దూకుడుతనాన్ని వద్దనుకున్న ఆయన హిందుత్వవాదాన్ని సమర్థించే వాళ్ళు బీజేపీలో చాలామంది ఉన్నారు, రాజా సింగ్ పట్ల అభిమానం ఉన్నవాళ్ళు. సో ఆయన రాజా సింగ్కి ఇస్తున్న సలహా ఏంటంటే, నువ్వు తొందరపడకు, పార్టీకి అనుకూలంగా మాట్లాడు,
పార్టీ నిన్ను తీసుకుంటుందని. రాజా సింగ్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆయన బీజేపీలో ఇమడకపోతే ఏ పార్టీలో ఇమడలేడు. ఆయన బీఆర్ఎస్ తీసుకొని నష్టపోలేదు, కాంగ్రెస్ తీసుకొని నష్టపోలేదు. ఎందుకంటే రాజా సింగ్ అంతటి కాంట్రవర్షియల్ లీడర్, అంతటి పోలరైజింగ్ లీడర్. సో అందువల్ల ఆయనకు బీజేపీలు ఉంటేనే లాభం, బీజేపీకి ఆయన ఉంటేనే లాభం. ఆయన వేరే పార్టీలో చేరినా ఆయన నష్టపోతాడు, ఆ పార్టీ నష్టపోతుంది. సో ఆయన ఏ పార్టీలో చేరినా లయబిలిటీ అవుతాడు, ఆయనకు ఆ పార్టీ లయబిలిటీ అవుతుంది. ఆయన బీజేపీలో చేరితే మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది. అందువల్ల బీజేపీ రాజా సింగ్ ఉండేటువంటి రిలేషన్షిప్ యొక్క ప్రత్యేకత అది. ఆ పార్టీలో ఉంటేనే పార్టీకి లాభం, ఆయనకు లాభం. ఇది పార్టీ గుర్తిస్తున్నట్లుంది, ఆయన గుర్తిస్తున్నట్లున్నాడు. సో రాజా సింగ్ కూడా అర్థమవుతుంది. అందుకే ఆల్ ఇండియా పార్టీ నేను నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నాను, నేను బీజేపీలో ఉన్నా లేకపోయినా నేను మోడీ బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్ విధేయుడుగా ఉన్నాను, నేను హిందుత్వ పాలిటిక్స్ విధేయుడుగా ఉన్నాను అని చెప్పడం ద్వారా ఈజ్ ట్రయింగ్ టు సెండ్ ఎ మెసేజ్ టు పార్టీ. జరిగింది పక్కకు పెట్టండి, ఏదో ఎమోషనల్గా నేను అన్నాను అని ఆయన పునరాలోచనలో పడ్డట్టు కనబడుతుంది. పార్టీ కూడా ఇప్పటి వరకు ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయమంటూ ఎక్కడా డిమాండ్ పెట్టలేదు. నాకు గుర్తున్నంత వరకు ఆయన స్పీకర్ ఫార్మాట్లో ఇప్పటికీ రాజీనామా ఇవ్వలేదు. సో అందువల్ల ఆయనను డిస్క్వాలిఫై చేయమని వాస్తవంగా బీజేపీ అడగచ్చు. ఎందుకంటే డిస్క్వాలిఫికేషన్ చేయటానికి పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ, అంటే స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లయినా యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం అనర్హుడు. అందువల్ల రాజా సింగ్ బహిరంగంగానే తాను పార్టీకి రాజీనామా చేశానని చెప్పాడు కనుక ఈ స్టాండ్స్ టు బి డిస్క్వాలిఫైడ్. బీజేపీ వారు ఇవ్వాలి, కానీ బీజేపీ వాళ్ళు ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదంటే దానికి 2 రీజన్స్. ఒక రీజన్ ఏంటంటే ఇచ్చిన స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవచ్చు. ఎందుకంటే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. మొదలు వారి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పైన ఏ నిర్ణయం తీసుకోకుండా రాజా సింగ్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ నిర్ణయం తీసుకోలేరు. అందువల్ల రాజా సింగ్ను డిస్క్వాలిఫై చేయని బీజేపీ అడిగినా ఆయన కాడు, బీజేపీ కూడా అడగడం ఇష్టం లేదు. ఎందుకంటే రేపు గోషామాల్లో కనుక ఉప ఎన్నిక వస్తే బీజేపీ రాజా సింగ్ల మధ్య గొడవ వల్ల ఎంఐఎం గెలిచే అవకాశం ఉంటుంది. బీజేపీ రాజా సింగ్ల మధ్య గొడవ వల్ల ఎంఐఎంఓ లేదా ఎంఐఎం ప్రత్యక్ష పరోక్ష మద్దతులతో కాంగ్రెస్తో బీఆర్ఎస్తో గెలిస్తే అటు బీజేపీకి నష్టం, రాజా సింగ్ నష్టం. అందుకే ఈ మధ్య రాజా సింగ్ ఎమ్మెల్యే సభ్యత్వం పోతుందని, గోషామాలు ఉప ఎన్నిక వస్తుందని భావించి మాధవిలత ప్రకటనలు చేశాను. ఏమని, నేనే క్యాండిడేట్ను, పార్టీ కనుక ఛాన్స్ ఇస్తే నేను పోటీ చేస్తాను, అసలు రాజా సింగ్ ఎవరు, పార్టీ కన్నా గొప్పవాడా, నా క్యాంపెయిన్లో రాజా సింగ్ కలిసి రాలే అని ఆమె టక్ 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 పేల్చిపడేసింది. నేషనల్ మీడియా కూడా ఇంటర్వ్యూలు ఇచ్చింది ఆమె. ఎందుకంటే మాధవిలత ఇది గుడ్ స్పీకర్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో నేషనల్ మీడియా స్పీకర్ ఇస్తే ఆమెకు పార్టీ నాయకత్వం మందలించింది. బహిరంగంగా పార్టీ నాయకత్వం ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చిన, ఆ పేరు చెప్పకుండా. ఏమని ఇచ్చారంటే ఎవరు ఉప ఎన్నికల్లో తామే అభ్యర్థులని చెప్పుకోవద్దు, ఎవరు అభ్యర్థులనే ప్రస్తావన చేయకూడదు, అది మా జూబ్లీ హిల్స్ అయినా లేదైనా దేనిపైన జాతీయ నాయకత్వము అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుంది అని మాధవిలత పేరు చెప్పకుండా స్టేట్మెంట్ ఇచ్చారు. అది అందరికీ తెలుసు మాధవిలతను ఉద్దేశించింది అని. నాకున్న సమాచారం ప్రకారం నిర్దిష్టంగా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు పిలిచి మందలించాడని. ఆమె కనుక సారీ చెప్పుండకపోతే ఆమె పైన షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చేవారు. అక్కడ దాకా వెళ్ళింది వ్యవహారం. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, బీజేపీ కూడా రాజా సింగ్ను వదులుకోదు, రాజా సింగ్కు బీజేపీ తప్ప మరో పార్టీ లేదు. అందువల్ల ఒక 5 నెలలు 6 నెలలు విరామం తర్వాత మళ్ళీ పార్టీలో ఆయన చేరుతాడు, వీళ్ళు కలుపుకుంటారు. సో అందులో మీకు ఆశ్చర్యపడాల్సింది ఏమీ ఉండదు.